హాయ్ గైస్, వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్. ఈరోజు వీడియో మొత్తం కూడా మనం ఒక గార్డెన్ టూర్ అయితే చూడబోతున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు లాస్ట్లో అయితే ఉంటాయి. లాస్ట్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది వీరైతే చూస్తున్నారు కదా, వచ్చేసి మా ఊర్లో అయితే మాస్పత్రి అంటాం అనమాట. మంచి స్మెల్ వస్తుంది, పూలలో అల్లుకుంటూ పెట్టుకుంటారు అనమాట. దాన్ని అయితే మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంటుంది. సో ఇప్పుడు మనం చూడబోయే గార్డెన్ అయితే ఇదనమాట. ఇప్పుడు మొత్తం అయితే చూద్దాం ఇక్కడ ఏమేమి మొక్కలు అయితే ఉన్నాయో. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియో రాబోతుంది రేపు శనివారం అయితే మాత్రం. ఆ వీడియోలో మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోద్ది ఆ వీడియో. ఇవి చూసారు కదా, ఇవి వచ్చేసి టేబుల్ రోజ్ అంటారు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. వీళ్ళు వాడినటువంటి యూజెస్ కూడా చూడండి. అంటే ఆ పాట్స్ కూడా చూడండి ఎంత బాగా తెచ్చిపెట్టారో. మొత్తం కూడా వీళ్ళకి కోతుల బెడద అయితే ఎక్కువగా ఉందంట. బిల్డింగ్ మీద అయితే మాత్రం ఎప్పుడు ఏదో ఒక విధంగా అయితే మాత్రం కోతులు అయితే వచ్చేసి ఉన్నటువంటి పండ్లు కావచ్చు, కాయలు వెజిటేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లాగేస్తున్నాయని చెప్పేసి వీళ్ళైతే ఇలా మెస్ అయితే ఏర్పాటు చేసేసుకున్నారనమాట. అండ్ ఈ మెస్ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత వీటికైతే మాత్రం పాట్స్, హ్యాంగింగ్ పాట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాట్స్ అయితే మాత్రం వాటికి వాల్ పాట్స్ టైప్లో వాటికైతే అల్లిచేశారనమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఈ అడీనియం మొక్కలు చూడండి ఉన్నాయో. ఇది వచ్చేసి టచ్ మీ నాట్ ప్లాంట్ అనమాట. ఇది మా పల్లెటూర్లలో అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పిచ్చి పిచ్చిగా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడైతే వీటిని పెంచుతున్నారు కూడా సిటీస్లో అయితే మాత్రం. అంటే చాలా గమ్మత్తుగా ఉంటుందన్నమాట. ఇది టచ్ చేస్తే మాత్రం వెంటనే మళ్ళీ అలా ముడుచుకుపోద్ది అనమాట. అందుకనే టచ్ మీ నాట్ అంటారు ప్లాంట్ అయితే మాత్రం. ఈ కోతులు బెడద కోసం లోపలికి ఒక డోర్ కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ చూడండి, అన్నీ కూడా టమోటా చెట్లు అయితే వేశారనమాట. ఈ లోపల మొత్తం కూడా వీళ్ళు కూరగాయలు, పండ్ల మొక్కలు మాత్రమే వేసి పెట్టారు. వీళ్ళు అంటే బయట కొనుక్కునే ఆ కెమికల్స్ కాకుండా ఇక్కడ మొత్తం కూడా ఆర్గానిక్గా పండించుకుంటూ వీటిని అయితే తింటున్నారనమాట ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు అయితే మాత్రం. అండ్ ఇప్పుడైతే మనం చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయనేసి. అండ్ ఇవి చూడండి, ఈ ఫ్లవర్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగున్నాయి కూడా. అండ్ ఇవన్నీ వచ్చేసి సంపంగి చెట్లు అంటారు మా సైడ్ అయితే మాత్రం వీటిని. అదే గడ్డ సంపంగి అంటాం కదా, ఇవన్నమాట. ఇవన్నీ టేబుల్ రోసెస్ చూడండి, డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర అయితే ఆల్మోస్ట్ 3 to 4 కలర్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే. ఇవైతే కొమ్మలు కూర్చున్నా కానీ హ్యాపీగా వచ్చేస్తాయి అనమాట. అండ్ ఈ టమోటాలు చూడండి, చాలా వరకు వీళ్ళు టమోటా చెట్లు ఎక్కువ వేశారు, టమోటాలు తినేస్తున్నారు ఎక్కువగా. అండ్ ఇక్కడ చూడండి, ఆకుకూరలు కూడా వేసుకున్నారనమాట. కంప్లీట్గా మొత్తం కూడా వీళ్ళు ఈ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఈ లోపల ఇక్కడంతా కూడా అవే వేసి పెట్టుకున్నారు వీళ్ళైతే మాత్రం. ఇది వచ్చేసి తీగ రోజే అనమాట. ఎంత బాగా అల్లుకుపోయిందో చూడండి లోపలంతా. అండ్ ఇవ్వండి, ఇవన్నీ టమోటా చెట్లు చాలా అంటే చాలా బాగున్నాయి. వచ్చేసి ఏంటంటే బ్రింజల్స్, ఇవ్వండి వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చేసాయో. ఇంకా ఫ్రూటింగ్ అయితే అంటే ఇంకా కాయలు అయితే రాలేదు. ఇది వచ్చేసి ద్రాక్ష చెట్టు అనమాట. ఇది రీసెంట్గానే వెళ్తే కోసేసారంట. కొన్ని అయితే కూతులు పైన నుంచి చేతులు పెట్టి లాగేస్తున్నాయంట. అండ్ మళ్ళీ కాపుకి ఇంకా రాలేదని చెప్పినారు వీళ్ళైతే మాత్రం. అండ్ వీళ్ళు మొత్తం కూడా ఎక్కువగా ఎర్రమట్టిని అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు వీళ్ళైతే మాత్రం కంప్లీట్గా. ఈ చెట్టు అయితే చాలా వెరైటీగా ఉంది. ఇది కూడా ఏదో వెజిటేబుల్ టైప్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, అంజీర్ చెట్టు ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఈ పక్కనైతే ఇంకొక 4-5 రోజుల్లో హార్వెస్టింగ్ వచ్చేస్తుంది. అండ్ చాలా బాగున్నాయి, మంచి హెల్త్కి చాలా మంచిది అనమాట. ఈ అంజీర్ చెట్లు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి హెల్త్కి అయితే. అండ్ మనం కోసేయడానికి ట్రై చేశాను కానీ బాగోదులే, వీడియో తీయడానికి వచ్చి వీడియో తీసి వెళ్ళిపోవాలని చెప్పేసి నేను అలా వదిలేసాను. అండ్ ఇక్కడ చూడండి టమోటాలు ఎన్ని ఉన్నాయో. ఎక్కువగా కూడా వీళ్ళు టమాటా చెట్లు వేస్తారు. మొత్తం కూడా ఎర్రమట్టే అంట. కింద నుంచి పై వరకు అయితే మోసుకొని వచ్చారు. నేను వీళ్ళకి ఏం చెప్పాను అంటే అదేవిధంగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వెజిటేబుల్ వేస్ట్, ఇంత పెద్ద బిల్డింగ్లో వెజిటేబుల్ వేస్ట్ విపరీతంగా ఉంటుంది. సో అదంతా కూలబెట్టుకొని దాన్నే ఎరువుగా వాడుకోమని చెప్పాను. అది కూడా చేస్తామని చెప్పి అక్కడ చూడండి దొండకాయలు అవి కూడా బాగా వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ మన సాటర్డే ఒక వీడియో రాబోతుంది. ఆ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కంప్లీట్గా సమ్మర్లో మీరు మొక్కల్ని ఎలా కాపాడుకోవాలో, మనకు దగ్గరలో ఎక్కువగా దొరికేటువంటి ఏవైతే ఉన్నాయో వాటితోనే ఎలా కాపాడుకోవాలో చాలా క్లియర్ కట్గా చూపించబోతున్నాను. కొన్ని వేల రకాల మొక్కలు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఒక మిద్దె తోటను అయితే మీకు ఎక్స్ప్లోర్ చేసి అక్కడ వాళ్ళ మాటల్లోనే వాళ్ళు ఏ విధంగా అయితే సంరక్షిస్తున్నారో కూడా మీకు చూపించబోతున్నాను ఆ వీడియోలో. అండ్ ఇక్కడ చూడండి, ఈ వేరచాజుల చెట్టు ఇది మంచు వల్ల ఎక్కువగా వస్తుందంట. ఎక్కువగా మంచు కురుస్తున్నప్పుడు ఈ విధంగా ఈ ఆకులు అయితే మాత్రం ఇలా ముడుచుకుపోతాయి అనేసి చాలామంది అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి గిన్నెసిగడ్డల చెట్టు, వీళ్ళైతే మాత్రం ఏదో షో చెట్టు అనేసి వేస్తున్నారు. బట్ చూడండి అదిగోండి బాగా ముదిరిపోయింది. ఇంకా కోసేసి తీసేసుకోవాలి వాటిని అయితే మాత్రం. వీళ్ళు చెప్పాను అనమాట, అది షో చెట్టు కాదు, అది గెనిసిగడ్డలు అనేసి. ఇప్పుడైతే తీస్తున్నారు వాళ్ళైతే మాత్రం. అండ్ నెక్స్ట్ చెప్తున్నాను కదా, ఆ వీడియో అయితే మాత్రం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ మీకు ఇంతవరకు మీరు ఎప్పుడు చూడనటువంటి కొన్ని వందల రకాల మొక్కలను అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపించిపోతున్నాను. వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, క్రోటన్స్ కావచ్చు, ఇండోర్ మొక్కలు, అవుట్డోర్ మొక్కలు, అన్ని ఫ్లవరింగ్ ఇవి ప్రతిదీ కూడా ఆ వీడియోలో వస్తుంది. ఈ మళ్ళీ చూడండి పొడుగు మళ్ళీ ఎంత బాగుందో.
అండ్ ఇవి చూడండి సంపంగి పూలు. ఇంకా హార్వెస్టింగ్ ఇవి కూడా వచ్చేసాయి అనమాట. ఇంకో 3 to 4 డేస్లో ఇవైతే స్టార్ట్ అయిపోతాయి ఒక్కొక్కటిగా. అండ్ మొత్తం కూడా ఇవి చెట్లతో నింపేశారు వీళ్ళైతే మాత్రం. మొత్తం వీళ్ళు వాడినటువంటి ఇవి చూడండి అన్నీ కూడా థర్మాకోల్స్, కంప్లీట్గా థర్మాకోల్స్ యూజ్ చేస్తూ ఆ థర్మాకోల్స్లోనే ఇవన్నీ పంటలు అయితే పండించేస్తున్నారు అనమాట. చాలా బాగుంది. వీళ్ళ ఐడియా మాత్రం మెచ్చుకోవచ్చు. ఇంక ఈ అడీనియం ప్లాంట్ చూడండి, మొత్తం పాట్ మొత్తం ఇది ఆక్రమించేసింది. ఈ అడీనియం ప్లాంట్ ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. చూడడానికి చాలా బాగుంటాయి కానీ ఇవి విషజాతి మొక్కలు అన్నమాట. ఇవి పిల్లలు కానీ ఎవరైనా తినడానికి ట్రై చేశారంటే మాత్రం పూలు అవి చాలా ప్రమాదం అవుతుంది. కొంచెం జాగ్రత్త వహించండి వాటి విషయంలో మాత్రం. ఇవి షో మొక్కలు చూడండి, ఇవి చూడండి ఎంత బాగున్నాయో. మీకు ఎవరికైనా ఈ మొక్క పేరు తెలుసుంటే నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. అదేవిధంగా వీళ్ళ దగ్గర గోవర్ధన్ చెట్టు కూడా చాలా బాగా వచ్చింది. చాలా పెద్దది నాటు చెట్టు అనమాట ఇది. ఒక్కొక్క చెట్టుకే 200-300 పూలు ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి వాక్కాయలు అనమాట. అప్పుడే మనకి ఫ్రూట్ హార్వెస్టింగ్ అయితే వచ్చేసి మనం లాస్ట్ నేను వీడియోలో చూపించాను మీకు. వీటి ఫ్లవరింగ్ వచ్చినప్పుడైతే మాత్రం ఫ్లవరింగ్ కాస్త ఇప్పుడు ఫ్రూటింగ్ దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటున్నాయి ఇవైతే మాత్రం. టేస్ట్ కూడా అదిరిపోతాయి అనమాట ఈ వాక్కాయలు అనేటివి. ఈ వాక్కాయలు అనేటివి మనకు పల్లెటూరులో అయితే మనం కలివికాయలు అని పిలుస్తాం అనమాట. పల్లెటూరులో నాటు చెట్లు మనకు అడవుల్లో ఎక్కడ చూసినా విపరీతంగా ఉంటాయి. ఇది దీంట్లో ఇంకొక మోడల్ అనమాట, ఇంకొక రకం, ఇంకొక బ్రీడ్ అనమాట. ఇది చాలా పెద్ద కాయలు వస్తాయి. మనం పల్లెటూరులో దొరికేటువంటి కలివికాయలు ఎలా ఉంటాయంటే కొంచెం చిన్న సైజు ఉంటాయి, మంచి స్వీట్గా ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఇప్పుడు అవి ఎలా టేస్ట్ ఉంటాయి, ఇవి కూడా సేమ్ టేస్ట్ అయితే ఏమీ చేంజ్ అవుతాయి, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుందన్నమాట. బట్ కాకపోతే ఈ బ్రీడ్ వేరు, ఆ బ్రీడ్ వేరు. ఆకులు కూడా సేమ్, ఆల్మోస్ట్ అన్ని సేమ్గానే కామన్గానే ఉంటాయి. అండ్ ఇవి ఇంకా పచ్చికాయలు అనమాట. పండు మాకాయ అంటే ఇవి కూడా సేమ్ మన కలివికాయలు లాగానే బ్లాక్ కొంచెం బ్లూయిష్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోతాయి. ఎక్కువగా వీటిని పచ్చికాయలుగా ఉన్నప్పుడు కూరగాయలు అంటే కూరల్లోకి ఎక్కువగా పులుపుదనం కోసం మనం చింతపండు వాడతాం కదా, అలా ఈ వాక్కాయలను కూడా వాడతారనమాట. కాకపోతే దీనికి ముళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. కాయలు కోసేటప్పుడు కావచ్చు, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఆ చుట్టుపక్కలకి పంపించకూడదు. కాయలు ఉన్నాయి కోసుకుందాం అనుకుంటారు, బట్ ముళ్ళు ఉంటే గుచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి చూడండి పెద్ద కాయలు అయిపోయాయి. ఇంకొన్ని రోజులు, ఒక వారం 10 రోజులు ఆగామంటే మాత్రం మంచి సైజుకి అండ్ మంచి పాకానికి వచ్చేస్తాయి అనమాట కాయలు అయితే మాత్రం. ఇప్పుడైతే దీన్ని కొరికి తిని టేస్ట్ చూద్దాం. చూడండి ఎంత బాగుందో, ప్యూర్ అంటే మరీ అంత వైట్ కాకుండా. అలా పాలు మాత్రం కలివికాయలకైనా ఈ వాక్కాయలకైనా సరే పాలు అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది. చేతంతా జిగురు అయిపోతుంది అనమాట ఇవి కానీ పట్టుకున్నామంటే. అండ్ దీన్ని అయితే మాత్రం ఇప్పుడు నేను మీకు తిని చూపిస్తాను, టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడైతే చెక్ చేద్దాం. ఇదిగోండి, పొద్దున్న నిద్రలేసి మొహం కడుక్కొని అలానే వచ్చేసాను. రాగానే చూడగానే కాయలున్న విడదీద్దామని చెప్పి తీసాను అనమాట. సరిగ్గా దూకొని కూడా దూకోలేదు. టేస్ట్ అయితే మాత్రం యాజ్ ఇట్ ఈస్గా మన కలివికాయలు తిన్నప్పుడు మీరు తినాలో లేదో తెలియదు నాకు, కలివికాయలు తింటే ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ కూడా అలానే ఉందన్నమాట. పచ్చికాయలు అయితే మాత్రం వెనకాల చూసారా మామిడికాయలు ఎలా కనిపిస్తున్నాయో. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి మర్చిపోకుండా. మీకు ఎక్కడికైనా అవైలబిలిటీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తిని ట్రై చేయండి. ఇంక ఇవేమో సీతాఫలం చెట్లు అనమాట. మీరు ఎవరైనా నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకుండా. మన చిన్నప్పుడు ఈ సీతాఫలం ఈ పువ్వు ఉంది కదా, ఈ రెక్కల్ని తీసేసి మధ్యలో ఒక చిన్న పువ్వులాగా ఉంటుంది, దాన్ని తినేసేవాళ్ళం అనమాట. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా తింటే నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. చూడండి చెట్టు నిండా ఎంత బాగా వచ్చాయో పూలు. దీనికి కాయలు కూడా వచ్చాయి. మీకు నేను కాయలు కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇవి కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. నాకు తెలిసి ఈ సీజన్ కాదనుకుంటా వీటికి, కానీ అప్పుడే సీజన్ కూడా ఇప్పుడు కూడా కాయలు కాసేస్తుంది. ఇదే సీజన్ ఏమో నాకు పెద్దగా ఐడియా లేదు, బట్ ఇప్పుడైతే కాయలు అయితే కాస్తుంది. ఈ సపోటాలు చూడండి, ఈ సపోటాలకి కూడా ఏంటంటే కొంచెం చీడ పట్టేస్తుంది అనమాట. ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఒక్కొక్క కొమ్మకి. ఇక్కడ చూడండి ఎలా చీడ పట్టేస్తుందో, కాయ మొత్తం చీడ. దీన్ని ఇలా వదిలేశారు అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల చెట్టు అన్నింటికి వ్యాపించేస్తుంది. కాబట్టి తక్కువగా ఉన్నప్పుడే వీటిని ఏదో ఒకటి మందులు వాడాలి, అంటే ఇంకో అంతవరకు ఆ కొమ్మను కట్ చేసి దాని అంతవరకు మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇవి చూడండి మహాగణి చెట్లు ఎంత బాగున్నాయో. ఫ్లవర్స్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఇవి గుత్తులుగా బంచెస్గా వచ్చేసాయి అనమాట. ఇవి కూడా మీరు జస్ట్ కొమ్మలు గుచ్చితే చాలు బ్రహ్మాండంగా చెట్లు అయితే వచ్చేస్తాయి అనమాట. అండ్ చాలా బాగున్నాయి కదా పూలు. అండ్ ఇక్కడ చూడండి మొగ్గలతో ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇంక స్టార్ట్ అవుతున్నాయి ఇవి. అండ్ మర్చిపోకుండా చెప్తున్నాను, నెక్స్ట్ వీడియో మాత్రం అదిరిపోతుంది. సో శనివారం వచ్చే వీడియో మాత్రం మామూలుగా ఉండదు. గెట్ రెడీ అసలు ఆ వీడియో కోసం. అండ్ అన్నీ కూడా వాళ్ళ మాటలోనే వినిపిస్తాను మీకు. అండ్ ఇది చూడండి నాటు రోజా చెట్టు. ఈ నాటు రోజా చెట్టు కూడా ఏమైపోయింది అంటే మొత్తం చీడ పట్టేసినట్టుగా ఆకులు మొత్తం ముడుచుకుపోతూ వస్తున్నాయి అన్నమాట. చూడాలి, ఇంకా దీన్ని ఏదో ఒకటి కట్ చేసి అంతవరకు కటింగ్ చేసేసి కొంచెం డిఏపి లాంటివి వేస్తే మాత్రం మళ్ళీ సెట్ అయిపోతే క్లిక్ అయ్యి మళ్ళీ నార్మల్ మోడ్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా వదిలేసామంటే ఇంక ఇలానే ఎండిపోతుంది చెట్టు, ఇలా ముడుచుకుపోయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహించాలన్నమాట వీటిల్లో కూడా. అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా స్టార్ ఫ్రూట్ అనమాట. ఇవి కూడా అప్పుడే పూతకైతే వచ్చేసాయి.
ఇంకా కొన్ని రోజులు అయితే మాత్రం ఇవి కూడా మన ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది, హ్యాపీగా తినేయచ్చు. ఇవన్నీ కూడా పులుపు రకం అనమాట. మనకి స్టార్ ఫ్రూట్లో తీపి రకం కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం కడియం కూడా వెళ్ళబోతున్నాం. కడియంలో కూడా మీకు మంచి వీడియో అయితే చూపిస్తాను. చాలా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈసారి వీడియోలు అయితే మాత్రం. అండ్ మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది, సమ్మర్లో ఎలా మొక్కల్ని కాపాడుకోవాలి అనే విషయం అయితే మాత్రం. అండ్ ఇక్కడ జామ చెట్టు చూడండి, కాయలు ఎంత బాగా కాస్తుందో. ఊరి నాయన ఒకే కొమ్మకి 6 కాయలు అనమాట. కాకపోతే చీడ అనేది మాత్రం విపరీతంగా ఉంది. సో ఖచ్చితంగా చీడని అయితే మాత్రం కంట్రోల్ చేయకపోయామంటే మాత్రం చెట్టు మనం ఎంత బాగా వచ్చి ఎంత మంచిగా కాయలు వస్తున్నా మనకు ఫుల్ఫిల్డ్గా రావన్నమాట. మధ్యలోనే కొంచెం మొక్కట పోవడం, కుళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ చీడని మాత్రం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. చూడండి అసలుకి ఎలా పట్టేసిందో చీడ, బీభత్సమైన చీడైతే వచ్చేసింది అనమాట దీనికైతే మాత్రం. అయ్యయ్యో, ఇంకా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా చూపించిపోతున్నాను. ఇది వచ్చేసి ఆల్ స్పైసెస్ అనమాట. మనం బిర్యానీ ఆకుల్లో కావచ్చు, బిర్యానీకి టేస్ట్కి అన్ని రకాలుగా వాడుతూ ఉంటారు ఈ ఆకులను అయితే మాత్రం. అండ్ ఇదన్నమాట మన వీడియో అయితే మాత్రం. మీకు వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ మీకు ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కింద క్లారిఫై చేస్తాను, మీరు నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ గువ్వ అనమాట. మీకు చాలాసార్లు చూపించాను, చాలా మంచిగా వస్తుంది ఇది కూడా. అండ్ మీకు ఎవరికైనా ఏమేమి డౌట్లున్నాయి కిందగా టైప్ చేయండి, నేను వీడియో చేసి పెడతాను. చాలాసార్లు చెప్పాను బట్ ఎక్కువ డౌట్స్ రాలేదు, అందుకని ఆగిపోయాను అనమాట. మీరు ఎక్కువ డౌట్లు వస్తే మాత్రం నెక్స్ట్ వీడియోలో పెడతాను. బాయ్ బాయ్.